హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ howtofill.com. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఏవైనా న్యూ అప్డేట్స్ ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, నేను ఈరోజు టీజీపీఎస్సి ఓటీఆర్ అప్లికేషన్ గురించి మీకు చెప్పడానికి వచ్చాను. ఈ ఓటీఆర్ అప్లికేషన్ ఎందుకు చేసుకోవాలి, దాని లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏంటి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఓటీఆర్ అప్లికేషన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనకి ఫ్యూచర్లో పడే గ్రూప్స్ నోటిఫికేషన్స్ అయినా, వేరే ఇంకా టీజీపీఎస్సి అంటే తెలంగాణ స్టేట్ ద్వారా ఏమైనా నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే మనకి ఆల్రెడీ మనం ప్రీ ఫిల్డ్ చేసుకొని సేవ్ చేసుకొని ఉన్న డేటా ఏదైతే ఓటీఆర్ అప్లికేషన్ ఉంటుందో దాని ద్వారా మన డేటా అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఫెచ్ అవుతుంది. సో దానికోసం మనం ఓటీఆర్ అనేది అప్లికేషన్ చేసుకుంటాము. ఓటీఆర్కి అప్లికేషన్ చేయాలి అంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్, నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్, క్వాలిఫికేషన్ ఫస్ట్ టు 7th వరకు బోనోఫైడ్స్ ఉండాలి. ఏదైనా గ్యాప్ ఉంటే గ్యాప్ అయినా లేకపోతే ఏదైనా సర్టిఫికేట్స్ మిస్ అయి ఉంటే గ్యాప్ ఉన్నచో గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ మిస్ అయితే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, టీజీపీఎస్సి సర్టిఫికేట్స్లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానిపైన ఎంఆర్ఓతో సైన్ పెట్టించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది కాకుండా మనకి నెక్స్ట్ దీని తర్వాత ఏమైనా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్ డీటెయిల్స్, డిగ్రీ, ఎక్స్ట్రా పీజీ, ఎక్స్ట్రా డిగ్రీస్, ఏమైనా డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ దాంట్లో మనం అప్లోడ్ చేయాల్సిన ఏముంటాయంటే మెమోస్ మాత్రమే అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మిగిలిన ఏవి కూడా మనకి అప్లోడ్ ఆప్షన్ అడగదు. సో మనం ఓన్లీ మెమోస్ స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, క్రీమీ లేయర్ ఉంటాయి, క్రీమీ లేయర్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ ఉంటాయి, నాన్ క్రీమీ లేయర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఏది మనకి ఇష్యూ చేయరు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. బీసీ వాళ్ళైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీటితో పాటు ఏదైనా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి జాబ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కూడా అప్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. జాబ్ ఉన్న వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనం దాంట్లో అప్డేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వీటితో పాటు మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేటివి ఈ రెండు కూడా స్కాన్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నిటిని అప్లోడ్ చేసి మనం సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.